హైదరాబాద్ ప్రజలందరికీ నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే హైదరాబాద్ అనగానే దేశం నలుమూలలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ రావటం, వివిధ రంగాల్లో రాణిస్తూ హైదరాబాద్ లో వారి యొక్క అభివృద్ధిని చేసుకోవడం చాలా ఆనందదాయకం. కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం చూడండి, కలుషితం అన్నిట్లో కలుషితం దూసుకురావడం బాధాకరం. ఏ విధంగా ఇప్పుడు చూడండి, వాయు కాలుష్యం. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోనే వాయు కాలుష్యం కారణంగా, వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం కారణంగా విమానాల రాకపోకడులు కూడా అంతరాయం ఏర్పడుతున్న సంఘటనలు ఢిల్లీలో చవి చూశాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాయు కాలుష్యం గురించి అందరికీ తెలిసిన విషయమే. దేశ రాజధాని అట్లా ఉంటే హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ ని మంచి స్థానంలో నిలపాలనుకుంటున్న పాలకులు ఏం చేస్తున్నారు అంటే, పాలకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి ఈ యొక్క హైదరాబాద్ లో అశాంతిని రేకెత్తించాలని చూడటం బాధాకరం. ఎలా? ఇప్పుడు చూడండి, హైదరాబాద్ కి నడిబొడ్డున ఉన్న ఇప్పుడు అంటే ఒకప్పుడు ఒక మూలన బయట ఉండేది, కానీ ఇప్పుడు హైదరాబాద్ కి హార్ట్, మనిషికి హృదయం ఎట్లనో అదే విధంగా హార్ట్ గా ఉన్నటువంటి HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని విషయాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం. నేను పొద్దున లేవగానే వాట్సాప్ ఆన్ చేశాను. వాట్సాప్ లో ఒక మెసేజ్ చూస్తుంటే రేణు దేశాయ్ ఒక సోదరి ఆమె పెట్టిన వీడియో చూశాను. ఆమె ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెగ్గింగ్ చేస్తూ ఆమె ఆవేదనను వ్యక్తపరిచిన వాయిస్ నిజంగా నాకైతే కలిచివేసింది. నమస్కారం. దిస్ ఇస్ అ పబ్లిక్ హార్ట్ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ HCU గురించి తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించి. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను. నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. ఇఫ్ యూ క్యాన్. మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈ రోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్ గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ as I said, I'm old now. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary. I'm not saying no. We are all here because of the developed cities. But our 400 acres కాకుండా, because we definitely need oxygen, we need trees, sir. We need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. అంటే మన రాష్ట్రం కాని ఒక అమ్మాయి మాట్లాడిన మాటలు నేను విన్న తర్వాత నాలో కూడా ఎందుకు ఆలోచన రావట్లేదు? నేను కూడా నా వంతుగా మన వాళ్ళందరినీ ఎందుకు చైతన్యం చేయలేకపోతున్నాను, ఎందుకు అందరినీ ఆలోచింప చేయలేకపోతున్నానని ఆలోచించాను. దాని తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివినటువంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నమస్తే సార్, మరియు శ్రీధర్ బాబు ఆ యూనివర్సిటీకి ఒక్కప్పుడు విద్యార్థులే. కనీసం ఆ యూనివర్సిటీ మీద ఉన్న మమకారంతో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎస్, ఇప్పుడు ఆ HCUకు సంబంధించిన దాదాపు 1580 ఎకరాల భూమి అది ప్రభుత్వం పేరు మీదనే ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. కానీ దాన్ని అన్యక్రాంతం ఇక్కడ అన్యక్రాంతం అనే మాట కంటే అభివృద్ధి చాటున ఇప్పటికే దాదాపు 2000 ఎకరాల పై చిలుకు ఉన్న భూమిని కొన్ని కారణాల వల్ల కొన్ని అభివృద్ధిని అడ్డు పెట్టుకొని ఆక్రమించుకుంటూ వస్తున్నారు. కానీ ఆ భూమి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడానికి హక్కు లేదా అంటే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా కూడా
వాడుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిష్ఠతో గినక విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాబో తరాల వారికి విద్యార్థులే కాదు అక్కడ ఉన్నటువంటి చెట్లు గాని పుట్టలు గాని అవన్నీ గాని అవి రక్షించుకుపడాలి. అసలు ఏంటండి మన సనాతన ధర్మం కూడా ఏమంటుంది, మన పూర్వీకులు ఎట్లా బతికారు, అసలు పూర్వం ఎలా ఉంది ఏమిటనేది. ఇప్పటికే మన పల్లెల్లో పోయినా పట్టణాల్లో పోయినా ఏ ఒక్క వాడ పోయినా వచ్చే మార్గంలో పోయే మార్గంలో చెట్లు మొత్తం ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు. అడవులు ఎక్కడ కంటికి కనబడట్లేదు. పక్షులు జీవరాశులు కూడా అంతరించిపోతున్నాయి, నశించిపోతున్నాయి. ఏదో ఒక కారణం చేత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1500 ఎకరాలు ఉండటం వల్ల అక్కడ పరిసర ప్రాంతాల వారికి ఆక్సిజన్, ఇప్పుడు చూడండి రేణు దేశాయి సోదరి ఆమె అసలు మన తెలంగాణ బిడ్డ కాదు సోదరి అయినప్పటికీ ఆమె ఉన్నటువంటి ఆలోచన పరిణితి, ఆమె ఆలోచనతో ఎట్లా ఆలోచించింది, నేను ఇవాళ కాకైనా రేపు నేను పోతాను. ఎందుకంటే 45 సంవత్సరాలు ఆవిడనే అట్లా అంటే 60 సంవత్సరాల దగ్గరలో ఉన్న నేను బతికి మాత్రం ఏం సాధిస్తాను అంటే రాబో తరాల వారికి స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం, ఆహార పదార్థాలను అందించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది. అయితే ఇప్పుడు అభివృద్ధి మాటున అభివృద్ధిని అడ్డం పెట్టుకుని అభివృద్ధిని ఎరగా చూపించి ఈ యొక్క హెచ్సియుకు సంబంధించిన దాదాపు 400 ఎకరాల భూమిని మనము దాన్ని వేరే ఇండస్ట్రియల్ పార్కు గానో లేక ఇండస్ట్రియల్ కొరకు లేఅవుట్ చేస్తున్నామని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చెప్పడం బాధాకరం. ఎందుకంటే ఒక చదువుకున్న మేధావిగా, ఒక గ్రాడ్యుయేట్ గా, నేను ఒక విశ్వవిద్యాలయంలో చదివిన వ్యక్తిగా, విశ్వవిద్యాలయం గురించి తెలిసిన వ్యక్తిగా, విశ్వవిద్యాలయం ఎలా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్న వ్యక్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నా సార్. ఎందుకంటే ఇవాళ ఎన్ని వీడియోలు చూసినా కూడా ఇప్పుడు వేరే మార్గం లేక ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అందరూ వేడుకుంటున్నారు. ఇవాళ పొద్దున ఇంకొక వీడియో చూశాను, నేను ఖమ్మం జిల్లా వాసిని పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన మాటల్లో అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే అసలు ఈ రాజకీయం అంటే రాక్షసంగా జనాన్ని కీడు చేసే యంత్రాంగం. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆవేదన, ఆయన ఆశ, భాష, ఆయన బాధని నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది నాయకులు కావాలని అక్కడ అశాంతిని పురికొల్పుతున్నారు, బయట విద్యార్థుల చేత ఇలాంటి పనులు చేపిస్తున్నారని అది వాయిస్ విన్నాను. సరే ఉండవచ్చు, నేను కాదనను. కానీ ఇంకొక క్లిప్పింగ్ మీకు దీంట్లో చూపిస్తాను. రాష్ట్ర బీజేపీ నాయకులకి దండ పెడుతున్నా. ఎస్, మీరు రాజకీయాలకు అతీతంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఆ క్లిప్పింగ్ ఏముంది, ఆ హెచ్సియుకు సంబంధించిన ల్యాండ్ నుంచి మై హోమ్ రామేశ్వరరావుకి గినిక భూములు కేటాయించి ఉంటే అంటే బీజేపీ నాయకులకు చెప్పబడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎవరైనా కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళ అని ఒక కామెంట్ చూశాను. అంటే ఇవన్నీ చూస్తుంటే మనసులు అంతా గందరగోళంగా ఏర్పడి అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు ఏం అనేది ఎవరికి ఏం అర్థం కాని అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్క నాయకులారా మీకు దండం పెడుతున్న హెచ్సియుకు సంబంధించిన ఈ భూమిని మనం అన్యక్రాంతం కానీ డెవలప్మెంట్ లేదా అభివృద్ధి మాటున గినిక మనం గినిక కేటాయించబడేటట్టయితే రాబో తరాల వారికి మీకు గాని నాకు గాని ఏమి కాదు. కాకపోతే మీ పిల్లలు, మీ మనవాళ్ళు, నా పిల్లలు, నా మనవాళ్ళకి ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది. అసలు ప్రభుత్వం తీక్షణంగా ఆలోచించి ఇటువంటి నిర్ణయం నుంచి విరమింపే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పవన్ కోటేశ్వరరావుగా అందరి తరఫున ఇంకొకసారి వేడుకుంటున్నా. దయచేసి ఇటువంటి యథార్థాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచిస్తుందని, దీనికి సంబంధించిన కొన్ని ఫుటేజీలు, వీడియోలు కూడా మిమ్మల్ని దీంట్లో చూపిస్తాను. వాస్తవం అందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే తప్పకి సంబంధించిన భూమి అసలు వాస్తవంగా యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. కానంత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎస్ మేము హైకోర్టు నుంచి తెచ్చుకున్నాము, హైకోర్టు గెలిచాము అంటే ఇది తప్పు. ఎందుకంటే 100 ఎకరాలు ఒక యూనివర్సిటీ దగ్గర ఉందంటే ఇంకా డెవలప్మెంట్, ఇంకా రీసెర్చ్ గా, ఇంకా కొత్త ప్రణాళికలు అక్కడ ఆలోచించే విధంగా, అక్కడ కొత్త ప్రణాళికలు రచించే విధంగా, అందరూ ఆలోచించే విధంగా ఆలోచించాలనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంకా NSUI అంటే ఈ యొక్క కాంగ్రెస్ అంటే ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘం కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందంటే దయచేసి ఇప్పుడున్న మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అర్థమయ్యే విధంగా
నచ్చజెప్పాలని ఈ యొక్క విషయం నుండి విరమింపజేసే బాధ్యత మంత్రులు కూడా తీసుకోవాలని ఇప్పుడున్న ప్రతి ఒక్క విద్యార్థికి సలాం కోరుతూ మీరు చేస్తున్న మీ యొక్క ఉద్యమానికి నేను కూడా నా వంతు తోడ్పాటు ఇస్తానని తెలియజేస్తూ ఈ విషయంలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము జాగరూకతతో ఆలోచించి భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడే విధంగా అడుగులు తీసుకోవాలని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.